వెల్కమ్ బ్యాక్. 5 కోట్ల మంది ప్రజలకు సెంటిమెంట్ గా మారిన అంశాన్ని అంత తేలిగ్గా ఎలా తీసిపారేస్తారు? ఏపీ ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పడానికి ఎవరికి హక్కుంది అన్న ప్రశ్న ఇప్పుడు జనం గుండెల్లో వినిపిస్తోంది. ప్రజలు హోదాను ఒక సెంటిమెంట్ గా భావిస్తుంటే పార్టీలకు మాత్రం ఇప్పుడు ఎందుకు అది పట్టడం లేదు? విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న హైదరాబాద్ దూరమయ్యాక ఒక అనాథలా మిగిలిపోయింది. ఆఖరికి తొలి అడిగే 16,000 కోట్ల లోటు బడ్జెట్తో అడుగులేసింది. ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నా నిలబెట్టాలన్నా ఒక ఆసరా కావాలి, ఓ భరోసా కావాలి. అది ప్రత్యేక హోదానే అన్నది ఇక్కడ ప్రజల నమ్మకం. విభజన తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఇక్కడ ప్రజల సెంటిమెంట్ గా మారింది. కొన్నేళ్ల కిందట తెలంగాణ అన్నది ఆ ప్రాంత ప్రజలకు ఒక సెంటిమెంట్ గా ఎలా ఉందో ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రులకు కూడా ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. ఆ సెంటిమెంట్ ను గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. ఇందులో కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతో పాటు 2 చోట్ల ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రజల సెంటిమెంట్ ను పూర్తిగా పక్కన పెట్టి హోదాతో ఏమీ సాధించలేమని, హోదా కన్నా ప్యాకేజీయే బెటర్ అని చెప్పటం ముమ్మాటికి తప్పిదమే. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని ఎజెండాలో పెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత హోదాతో ఏం సాధించలేమని, హోదాతో ఏమీ రాదని చెప్పటం మాత్రం సబబు కాదు. ఇక కేంద్రంలో అధికార పార్టీలు కూడా అప్పట్లో హోదా గురించి గగ్గోలి పెట్టి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి వీళ్ళు ఒప్పుకోవాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ప్రజల సెంటిమెంట్ గా గుర్తించాలి. ఏపీలో ప్రత్యేక హోదా కోసం ప్రజల్లో తీవ్రమైన భావోద్వేగాలున్నాయి. విభజనతో తాము అన్యాయమైపోయామన్న భావన ఇక్కడి ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. అసలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే తప్పేమిటి అన్న భావన ప్రజల్లో ఉంది. ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిందే అన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే అధికార టీడీపీకి ఇందులో కొన్ని రాజకీయ ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీతో కలిసి పనిచేస్తోంది కాబట్టి గట్టిగా వాళ్లను హోదా గురించి నిలదీయడానికి టీడీపీ నేతలకు అనేక ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. అయితే అంత మాత్రాన వాళ్లు మౌనంగా ముందుకెళ్లాలే తప్ప ప్రత్యేక హోదా ఒక ముగిసిన కథ అని, హోదాతో రాష్ట్రానికి ఏమీ ప్రయోజనాలు రావని, హోదా కన్నా ప్యాకేజీయే బెటర్ అని చెప్పడానికి మాత్రం వాళ్లకు ఎలాంటి హక్కు లేదు. ఒక టీడీపీకే కాదు, ఆనాడు గగ్గోలు పెట్టిన కమలనాథులకు కూడా లేదు. నిజంగా హోదా కన్నా ప్యాకేజీయే బెటర్ అయితే అప్పుడెందుకు ప్యాకేజీ కోసం పట్టుబట్టలేదు? 10 ఏళ్ల హోదా అని ఎందుకు రాద్ధాంతం చేశారు? అప్పుడు సాధించలేదు, ఇప్పుడు ఇవ్వాల్సిన స్థాయిలో ఉండి ఎందుకు వెనకడిగేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హోదా ఇవ్వటం అన్నది మీకు రాజకీయంగా కలిసి రాకపోతే ఇవ్వటం మానేయండి. ప్యాకేజీతోనే ఏపీ కన్నీళ్లు తుడవాలి అనుకుంటే అనుకోండి, అంతే తప్ప హోదా వద్దు అని చెప్పే హక్కు మాత్రం మీకు లేదు. హోదా అవసరం లేదని చెప్పడానికి మీరెవరు? ప్రత్యేక హోదా అన్నది రాజకీయ అంశం కాదు, ఏపీ రాష్ట్ర భవిష్యత్తు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన అంశం. ప్రత్యేక హోదా అన్నది వాళ్లకు సెంటిమెంట్. ఇలా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ తమకు దక్కకుండా పోతుందన్నది బీజేపీ భయం కావచ్చు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ ను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుంది. ఇంత కష్టపడి ఇచ్చినందుకు బీజేపీకి మాత్రం ఏమీ దక్కదు. తాము ఆనాడు చెప్పాం కాబట్టే బీజేపీ ఇప్పుడు తప్పక ఇచ్చినట్లు చెప్పుకొస్తుంది. దీనికి బీజేపీ ససేమిరా సిద్ధంగా లేదు. ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చినా దాని క్రెడిట్ పూర్తిగా తమకే దక్కాలన్న ఆలోచనలో ఉందా పార్టీ? కాంగ్రెస్ ఆనాడు బిల్లులో పెట్టలేదన్న అంశాన్ని సాకుగా చూపించి బీజేపీ దానికో బిల్లు పెట్టి దాన్ని చట్టంగా చేసి ప్రత్యేక హోదా ఇచ్చినా అప్పుడు టీడీపీ దాన్ని అడ్డం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ముందుకెళుతుందేమో అన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. విభజన జరిగిన తరువాత మొదటి ఏడాది ఎదురు చూశారు, 2వ ఏడాది మీనమేషాలు లెక్కబెట్టారు, 3వ ఏడాది తిరిగేసరికి ప్రజలకు అసలు విషయం అర్థమైపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేకపోయినా తాము మాత్రం హోదా మీద పెట్టుకున్న ఆశల్ని వదులుకోవటం లేదు. ఎప్పటికైనా ప్రత్యేక హోదాతోనే తమ రాష్ట్రం, తమ కష్టాలు గట్టెక్కుతాయని 5 కోట్ల మంది నమ్ముతున్నారు.
అది ముగిసిన అధ్యాయం కాదండి. ప్రధాన ప్రతిష్టాలని పోరాడుతున్నాయి. ఒక కాంగ్రెసే కాదు, అందరూ కూడా ఆ విషయం మీద అడిగారు. సిపిఎం పార్టీలు కూడా ముందు నుంచి పోరాడుతున్నాయి. మీరు పార్లమెంట్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి, మీరు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలి అని చెప్పినటువంటి పార్టీలన్నీ కూడా ముందు వరుసలో ఉన్నాయి. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ తప్ప తత్మా పార్టీలన్నీ ప్రత్యేక హోదా కావాలన్నట్టు పోరాటంలో ముందంజలో ఉన్నాయి, ముందు వరుసలో ఉన్నాయి. ఇది ఆంధ్రుల హక్కు, ఇది ప్రత్యేక హోదా అనేటువంటి. అదేవిధంగా వేళ కనుక ప్రత్యేక హోదా హక్కు కనుక వస్తే రాష్ట్ర రాజధాని, కొత్త రాజధాని కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రాజధానికి దేనికి తీసుకోకుండా గొప్ప నిర్మాణం జరుగుతుంది. బీజేపీ కేవలం క్రెడిట్ కోసం చూస్తోంది తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవటం లేదు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా మౌనం వహిస్తోంది. అందుకే ప్రతిపక్షాలైన కాంగ్రెస్, వైసీపీలు ప్రత్యేక హోదా అంశం మీద ఘాటుగా ఉద్యమాలు చేస్తున్నాయి. హోదా విషయంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేకపోయినా వైసీపీ మాత్రం ఈ సెంటిమెంట్ తో ప్రజలకు మరింత దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. అంటే ఇది కేవలం ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నమే తప్ప చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా సాధించే తంత్రం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవం ఏదైనా ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రత్యేక హోదా అన్నది ఓట్లు రాల్చే అంశమే తప్ప ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేసే అంశంలా కనిపించటం లేదు. రాజకీయ పార్టీలు తీరు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం ప్రత్యేక హోదాయే తమ కష్టాలు తీర్చే సంజీవని అని విశ్వసిస్తున్నారు.